కబోర్డ్స్ ఎటువైపు ఉండాలి? అందరిలో చాలా సందేహం వస్తుందండి. రోజులు పెరుగుతూ ఉన్న కొలది వాస్తుకు విరుద్ధంగా సెల్ఫ్‌లు, కబోర్డ్స్ డిజైన్ చేస్తున్నారు. ఆర్కిటెక్చర్స్ వారు కూడా బేసిక్ నాలెడ్జ్ లేకుండానే కబోర్డ్స్‌ని ఇచ్చేస్తున్నారు. కబోర్డ్ చూడగానే చాలా అందంగా ఉంటున్నాయి. ఇంటీరియర్ కూడా హైఫైగా ఉంటుంది. అందుకోసమని చెప్పి ఇక్కడ నేను ఏం వివరిస్తున్నానంటే కబోర్డ్స్ ఎటువైపు ఉంటే మంచి ఫలితాలు ఉండాలి. ఎటువైపు ఉండాలి అనంటే ఎప్పుడు కూడా కబోర్డ్స్ సౌత్ వాల్ గాని, వెస్ట్ వాల్ దిక్కే ఉండాలి అండి. సింపుల్ ఫార్ములా. నేను ఇటు తూర్పు వైపు చూస్తూ ఉన్నాను. నా రైట్ హ్యాండ్ అనేది సౌత్‌కు ఉంటుంది. నా యొక్క వీపు వెస్ట్‌కు ఉంటుంది. ఇది పడమరను చూపిస్తుంది. అంటే నా బరువు ఏది మోస్తుంది? నా కుడి చేతి మోస్తుంది. నా వీపు కూడా మోస్తుంది. అంటే బరువు. ఇక్కడ ముందు తూర్పు బరువు మోయలేదు. కావున బేసిక్‌గా గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను. ఏం చెప్తున్నానంటే సౌత్ వాల్‌కు మాత్రమే కబోర్డ్స్ ఇక్కడ వేయాలండి. ఇగో ఇది కబోర్డ్స్ ఎయొచ్చు. ఇవన్నీ కబోర్డ్స్ గానీ, సెల్ఫ్‌లు ఇటేసుకోండి. లేదా వెస్ట్ వాల్ కూడా ఇక్కడ కూడా కబోర్డ్స్ గానీ, సెల్ఫ్‌లు ఇటు వేయవచ్చు. సో, ఇటువైపు వచ్చినప్పుడు ఏం చేయండి, దీనికి కూడా కబోర్డ్స్ ఎయొచ్చు. ఇది సౌత్. ఇటువైపు వచ్చినప్పుడు ఏం చేయండి అంటే, దీనికి కూడా కబోర్డ్స్ గానీ, సెల్ఫ్‌లు ఎయొచ్చు. ఇది కూడా కబోర్డ్స్ గానీ, సెల్ఫ్‌లు ఎయవచ్చు. సో, ఇటువైపు వచ్చినప్పుడు దీనికి పెట్టాలి అనుకుంటే ఇక్కడ కూడా కబోర్డ్స్ గానీ, సెల్ఫ్‌లు ఇటు డిజైన్ చేసుకోవచ్చు. ఇటువైపు వచ్చినప్పుడు ఇటు కూడా కబోర్డ్స్ అండ్ సెల్ఫ్‌లు ఏసుకోవచ్చు. ఇటువైపు వచ్చినప్పుడు దీనికి కూడా కబోర్డ్స్ అండ్ సెల్ఫ్‌లు వేసుకోవచ్చండి. ఇటువైపు వచ్చినప్పుడు కూడా దీనికి కూడా సెల్ఫ్‌లు గానీ, కబోర్డ్స్ గానీ మీరు డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లో ఏం చెప్పాను నేనిప్పుడు, సౌత్ వాల్‌కి చెప్పాను అండ్ వెస్ట్ వాల్‌కి చెప్పాను. మీరు గమనించండి సౌత్ అండ్ వెస్ట్. ఇదంతా కూడా సౌత్‌కి పెట్టానండి. ఇదంతా కూడా వెస్ట్‌కి పెట్టాను. కాస్త లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రూమ్‌లో గమనిస్తే ఇది వెస్ట్ అవుతుంది. ఈ రూమ్‌లో గమనిస్తే సౌత్ అవుతుంది. ఒకవేళ దీంట్లోకి ఇది ఒక రూమ్‌గా మనం భావించినప్పుడు ఇది వెస్ట్ అవుతుందండి. ఇటువైపు ఇది సౌత్ అవుతుంది. ఇటువైపు కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడ కూడా మీరు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ రూమ్‌లోకి వచ్చినప్పుడు ఈ రూమ్‌లో కూడా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు డ్రాయింగ్ రూమ్ అని డిజైన్ చేశామనుకోండి. ఈ రూమ్‌లో కూడా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చండి. అంటే ఈ రూమ్‌కు ఇది వెస్ట్, ఈ రూమ్‌కి ఇది సౌత్. అంటే కబోర్డ్స్ పెట్టే స్థానము ఎప్పుడు కూడా సౌత్ వాల్ అండ్ వెస్ట్ వాల్‌కి మాత్రమే తీసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ఇళ్లలు ఈ మధ్య కొత్తగా కడుతున్న విల్లాస్‌లో నేను చూసిన సంఘటనలండి. ఏం చేస్తున్నారు, ఈ నార్త్ వాల్ కూడా పెడుతున్నారండి కబోర్డ్స్. సో, ఇది తప్పు. ఇటు కూడా వస్తుంది. ఇది కూడా తప్పే. మళ్ళీ ఈస్ట్ కూడా పెట్టేస్తున్నారండి. ఈస్ట్ వైపు వచ్చేసి ఇక్కడ కూడా పెడుతున్నారు. వెస్ట్ ఎంట్రన్స్ అనుకోండి. వెస్ట్ ఎంట్రన్స్ వాళ్ళకి ఈస్ట్‌కు పెడుతున్నారండి. ఇది కూడా తప్పే. కొంతమంది కిచెన్‌లో ఏం చేస్తున్నారంటే మాడ్యులర్ కిచెన్ పేరుతోటి ఇదంతా కుమ్మేస్తున్నారండి. కింద ప్లాట్‌ఫార్మ్ కాకుండా పైన కూడా పెట్టేస్తున్నారు. యూ షేప్ కిచెన్ అని నార్త్‌కు, ఈస్ట్‌కి ఇస్తున్నారు. విపరీతమైన బరువండి. సో, ఇక్కడ కబోర్డ్స్ ఇవ్వడానికి ఈస్ట్ అండ్ నార్త్ ప్లాట్‌ఫార్మ్ ఓకే. కానీ ఆ పై భాగం ఇవ్వడం వల్ల వెయిటేజ్ ఎక్కువగా పెరుగుతుంది. సో, సౌత్ అండ్ వెస్ట్ వాల్‌కి ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.